దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్ముడు గూర్చి ధ్యానాంశంలో మనం ధ్యానిస్తున్నామండి. అందులో 6వ అధ్యాయంలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క కార్యములలో మనం ధ్యానిస్తున్నామండి. పరిశుద్ధాత్మ కార్యంలో 2 భాగములుగా మనం నిన్న మొన్న నేర్చుకోవడానికి ఇచ్చిన సమయంకు వేలాది స్తోత్రములండి. 3వ భాగంలో ఈ దినమున తీర్పరిగా పరిశుద్ధాత్ముడు మనకి వెనుక ఉండి జయమునిస్తూ ఉంటారండి. తీర్పరి పరిశుద్ధాత్ముడు మనలను మన పాపములను ఒప్పింప చేస్తూ ఉంటాడండి. ఆయన ఒప్పింపు లేకపోతే మనము ఎన్నటికీ రక్షణ పొందుకోలేమండి. యేసు తల్లి అయిన మరియకు రక్షకుడు అవశ్యమని ఒప్పింప చేసిన వాడు పరిశుద్ధాత్ముడే కదా. లూకా సువార్త 1వ అధ్యాయము 46, 47 వచనములు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని మరియ అక్కడ సాక్ష్యం ఇస్తుందండి. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి మాత్రమే కాకుండా దేవుని నీతిని గురించి కూడా ఒప్పింపచేస్తుంటాడండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని వాక్యం వలన నీతిమంతులుగా తీర్చబడతారని రోమాపత్రిక 3వ అధ్యాయం 21, 24 వచనములలో మనకు వ్రాయబడిందండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నదని రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్ముడు న్యాయ తీర్పరి కూడా. మనుషుడు ఒక్కసారి మరణించడానికి నియమించబడ్డాడండి. తరువాత తీర్పు తీర్చబడతాడు. 12వదిగా విశ్వాసికి శక్తి అండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనకి కనిపిస్తుందండి. పరిశుద్ధాత్మ సాధారణమైన వ్యక్తిని శక్తివంతమైన వాణినిగా చేస్తుందండి. శిష్యులు సాధారణ ప్రజలే, నిజానికి కొందరు జాలర్లు. విశేషముగా పేతురును ఒక బాలిక ప్రశ్నించినప్పుడు అతను నిజాన్ని ఒప్పుకోలేదు కదండి. ముమ్మారు యేసుక్రీస్తును నాకు తెలియదన్నాడు కదా. యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి ఒక ఇంటిలో దాక్కున్నారు. అదే శిష్యులు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ధైర్యంగా మీరు యేసుక్రీస్తుని చంపిరి అని ప్రకటించారండి. గట్టిగా చెప్పగలిగారు. పరిశుద్ధాత్ముడు శిష్యులకు శక్తిని ఇస్తూ ఉంటారండి. ఈ మనకి ఎంత శక్తి ఇచ్చారో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుందండి. శిష్యుడే ముమ్మారు బొంకిన వాడే మరలా యేసుక్రీస్తు వెనకాల ఉండి యేసుక్రీస్తు నీవే నిజమైన రక్షకుడు అని అన్నప్పుడు మాకింకెవరున్నారు నాయనా ఈ లోకంలో అన్నప్పుడు మరి పేతురుకే తాళంలో చెవులిచ్చారు కదా. తాళపు చెవులిచ్చి అంటే పరలోకంలో ఉండే అన్నీ కూడా నేర్చుకోవడానికి పేతురుని ఎన్నుకున్నాడండి. అదేవిధంగా పరిశుద్ధాత్మ కార్యములలో 13వది పరిశుద్ధపరచటం. రక్షణ ద్వారా మార్పు చెందిన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని నీతిమంతునిగా జీవించేలాగా చేస్తాడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మును ఎల్లప్పుడూ మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నారన్నారండి. 14వ మాటగా పరిశుద్ధాత్మ కార్యములలో 14వ మాట పునర్జన్మనిస్తారండి. మనము విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితములను మార్చివేస్తూ ఉంటారు. నికోదేము ఉదాహరణగా మనం తీసుకోగలిగితే తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనము నీతిని అనుసరించి క్రియల మూలముగా కాకుండా తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షిస్తారని సాక్ష్యం చెప్తున్నారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలలో యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడనేరడని నీతో మనతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నారండి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండో మారు
తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను ప్రశ్నించగా యేసు ఇట్లన్నారండి, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నికోదేముతో చెప్పారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించి నదీ శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయమనే ఉంటుందండి. మనము క్రొత్తగా జన్మింపవలనని మనలో ఈ యొక్క ఆశ్చర్యకారంగా జరిపిస్తున్నారు. కాబట్టి మీరు ఆశ్చర్యపడొద్దు అని చెప్తున్నారండి. 15వదిగా పరిశుద్ధాత్ముడు చేయ కార్యములు ఏమనగా పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం ఇస్తారండి. ఈ 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు, యోహాను సువార్త 4వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు బాప్తిస్మము అనుభవం గురించి వివరించబడిందండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరండి. 16వదిగా పరిశుద్ధాత్ముడు చే కార్యము మనలో నివసిస్తుందండి. రక్షణ పొందుట ద్వారా పొందిన నూతన స్వభావమును బలపరచుటయే మనలో నివసించుట కారణమైందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16, 18 వచనములలో మనలో ఏ విధంగా నివసించి మనకు రక్షణ ఇస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనకి సంతోషం ఇచ్చి మన కార్యములు సఫలీకృతం చేస్తారో ఈ వాక్యములలో ద్వారా మనకు నేర్పించున్నారండి. 17వదిగా పరిశుద్ధాత్ముడు చే కార్యము ఐక్యపరుస్తూ ఉంటారండి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతోనూ ఇతర విశ్వాసులతోనూ ఐక్యపరుస్తారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 12, 13 వచనములలో మనల్ని పరిశుద్ధాత్ముడు ఆత్మతోటి ఐక్యపరుస్తూ ఉంటారండి. అంటే సమాధానపరుస్తారు. ఒకరికొకరు అర్థం చేసుకునేలాగా ఐక్యంగా ఇద్దరు కలిసిమెలిసి ఏకాత్మ కలిగి ఉండడానికి సహాయం చేస్తూ ఉంటారండి. 18 మాటగా పరిశుద్ధాత్ముడు చే కార్యము ప్రేమను చూపిస్తుంటారు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రేమను విశ్వాసి ద్వారా చూపిస్తూ ఉంటారండి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుందండి. 19వదిగా పరిశుద్ధాత్ముడు చే కార్యము క్రీస్తు స్వరూపంలోనికి సమరూపముగా చేస్తారండి. పరిశుద్ధాత్మ విశ్వాసిని క్రీస్తు సమరూపము గలవానిగా రూపించినని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18లో తెలియజేస్తున్నారండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క ముఖమును అద్దములు ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నామని వ్రాయబడి ఉందండి. పరిశుద్ధాత్ముడు చే కార్యము 20 మాటగా రక్షణ నిశ్చయత ఇస్తుందండి. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నామండి. 21వ పరిశుద్ధాత్ముడు చేయవలసిన కార్యము 21వది స్వేచ్ఛ అనగా స్వాతంత్రం ఇస్తారండి. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణమున నియమము నుండి మనలను విడిపిస్తారండి. పరిశుద్ధాత్ముడు చేయకు 22వ కార్యము ఏమనగా జీవింప చేస్తారండి. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, మృతులలో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేస్తారని చెప్పారండి. 23వ పరిశుద్ధాత్మ కార్యము వరములు ఇస్తూ ఉంటారు, ఫలములను అభివృద్ధి పరుస్తూ ఉంటారండి. పరిశుద్ధాత్మ విశ్వాసికి ఆత్మ వరములు ఇస్తూ ఉంటారండి. సంఘము ఇవి ఒక్కొక్కనికి ప్రత్యేకంగా సంఘ క్షేమాభివృద్ధికి ఇవ్వబడిన సామర్థ్యం అండి. పరిశుద్ధాత్మ వలన విశ్వాసి జీవితంలో ఆత్మీయ ఫలములు కూడా వృద్ధిపరచబడుతూ ఉంటుంది. ఆత్మ ప్రత్యక్షత చొప్పున విశ్వాసికి ఆత్మ ఫలము అనుగ్రహింపబడుతూ ఉంటుందండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనములలో మనకు తెలియచేయబడిందండి. ఈ ఆత్మ ఫలములు అనగా మనకన్నీ కూడా గలతీ పత్రికలో ఫలములు ఉన్నాయండి. ఈ ఫలములు మనం పొందుకోగలిగినప్పుడు ఆ ఫలముల ద్వారా అనేక గొప్ప కార్యములు చేయగలుగుతామండి. అంటే
కుటుంబంలో, సంఘములో, అదే విధముగా ఉద్యోగుల దగ్గర మరి మనం చేయగలుగుతాము. ఉదాహరణకు సంఘములో మనకి సంఘ పెద్దలుగా, మరి ఎల్డర్స్‌గా, మరి అన్ని విధాలుగా కూడా ఎన్నో కార్యములు జరిపిస్తూ ఉంటారు కదా! మరి పీసీసీ మెంబర్‌లుగా ఉంటారండి, ఎల్డర్స్‌గా ఉంటూ ఉంటారు. స్త్రీల మైత్రిలోను మరి యూత్ వారు, యువజనాలు చేసే పనులు, సండే స్కూల్‌లో చేయవలసిన పనులు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మరి వేరు వేరు భాగాలుగా విభాగింపబడి, ఒక్క సేవకుడు వీటినన్నిటిని విభాగింపబడి వాటిని చేయడానికి సహకరిస్తూ ఉంటారండి. మరి అవన్నీ పనులు కూడా మరి సామాన్యమైన ప్రజలు చేయాలంటే పరిశుద్ధాత్ముడే వారికి సహాయం చేస్తూ ఉంటారండి. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు ఏం పనులు చేయాలో ప్రతి పని కూడా అక్కడ పరిశుద్ధాత్ముడు ఆ సంఘ పెద్దలకు, యువ యువజనులకు, సండే స్కూలు పిల్లలకి, స్త్రీల మైత్రుల వారికి అందరికీ నేర్పిస్తూ ఉంటారు. వీరందరికీ నేర్పించడానికి మరి సేవకుడు, ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారండి. ఇట్టి రీతిగా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఇన్ని విధాలుగా ఉంది కాబట్టి, ఈ కార్యములు మనమందరం కూడా పొందుకొని, మన కార్యములలో కూడా సఫలీకృతము అవుదుము గాక. ఆమేన్.